మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మెదక్ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కొమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణే ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో 317 జేఓ కోసం బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే సంఘర్షణే ధ్యేయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వాళ్ళు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా గానీ వాళ్ళ చేతులకు గాజు వక్కలు కుచ్చినా గానీ వాటర్ కెలాన్తో కొట్టినా గానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసిరో దానికి కానీ ఫలితంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు మల్కా కుమరయ్య గారిని గెలిపించడంకు వాళ్ళందరికీ వినమ్రతాపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఈ ఉపాధ్యాయుల కోసం మరి ఆ పరిష్కారం కోసం మండలిలో మరి గలం విప్పుతారు కుమరయ్య గారని ఆ ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేసుకుంటూ మరి ఈ విజయంలో భాగస్వామ్యంగా ఉన్న ఏదైతే తపస్ టీచర్స్ అసోసియేషన్ ఉందో వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని ఇచ్చినందుకు ఈ చారిత్రకమైన ఒక తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు యావత్ భారతదేశంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నందుకు ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు పోతుందన్న విధానాన్ని వాళ్ళు సంతృప్తి పరంగా వాళ్ళు అంగీకరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ ఇంతటి విజయానికి తపస్సుతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంబడుండి ప్రతి ఓటర్ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విజయంతో ఆగకుండా ఉపాధ్యాయుల ఏ సమస్య ఉన్నా మా సంజయ్ అన్న ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఇక ముందు కూడా అవి సాధించే విధంగా కుమరయ్య గారి ఆధ్వర్యంలో సంజయ్ అన్న ఆధ్వర్యంలో జరుగుతాయని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదే అంతా రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ప్రతి ఎన్నికల్లో ఏదైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా పోరాడి ప్రతి కార్యాలయం పైన కాషాయం జెండా ఎగరవే లక్ష్యంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.